Hello friends, welcome to History Capsule. Myself MSK Krishna Jyoti, lecturer in History SRR and CVR Government Degree College. Today we shall discuss about Karnataka Wars. కర్ణాటక ప్రాంతంలో ఫ్రెంచ్ వారికి బ్రిటిష్ వారికి మధ్య జరిగిన యుద్ధాల గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. భారతదేశ దూర దక్షిణ ప్రాంతాన్ని కర్ణాటక అంటారు. అంటే ఇది తూర్పు కనుమలకి బంగాళాఖాతానికి మధ్య ఉండే ప్రాంతం. ఈ మధ్యలో లైట్ గ్రీన్ కలర్లో కనిపించేది కర్ణాటక ప్రాంతం. ఇక్కడ ఆర్కాట్ ఉంది, ఈ పక్కన మద్రాస్ కనిపిస్తుంది మనకి, ఈ కింద పాండిచ్చేరి ఉంది. ఆర్కాట్ కేంద్రంగా కర్ణాటక ప్రాంతాన్ని 1710 నుంచి 32 మధ్యకాలంలో సాదుల్లా ఖాన్ నవాబ్గా పరిపాలించాడు. తర్వాత దోస్తలి 1740 వరకు పరిపాలించాడు. ఈ కర్ణాటక మీద మహారాష్ట్రలకి హైదరాబాద్ నిజాం వీరిద్దరికీ కూడా దృష్టి ఉండేది. దాని మీద తమ ఆధిపత్యం నెలకొల్పాలని ప్రయత్నిస్తూ ఉండేవారు. వాస్తవానికి కర్ణాటక అనేది ఔరంగజేబ్ కాలంలో హైదరాబాద్ సుబాలో అంతర్భాగం. సరే, ఇక్కడ సాదుల్లా ఖాన్ తర్వాత దోస్త్ అలీ పరిపాలించాడు. దోస్త్ అలీ అల్లుడు చందా సాహెబ్. ఈ దోస్త్ అలీని దామల చెరువు యుద్ధంలో మరాఠాలు అంతం చేసి అతని అల్లుడు చందా సాహెబ్ని బందీని చేసి సతారాకు తీసుకుని వెళ్లారు. కొంత సంఘర్షణ తర్వాత దోస్త్ అలీ సహచరుడు అన్వరుద్దీన్ తనే కర్ణాటక పాలకునిగా ప్రకటించుకున్నాడు. ఈ సమయంలో హైదరాబాద్ సుబేదార్ నిజాముల్ ముల్క్ మరణించాడు. మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా మరణించాడు. ఛత్రపతి సాహు మరణించాడు. చందా సాహెబ్ను మరాఠాలు బందీ నుంచి విడుదల చేశారు. బ్రిటిష్ వాళ్ళకి మొఘల్ సామ్రాజ్యం క్షీణదశలో ఉన్నప్పటికీ కూడా ఉత్తర భారతదేశంలో తమ అధికారం పెంచుకోవడానికి అవకాశం కనపడలేదు. అక్కడ మహారాష్ట్రలో అధికారం ఉంది, స్వతంత్రించిన నవాబులు బోలెడు మంది ఉన్నారు. అప్పుడు వాళ్ళు తమ దృష్టిని దక్షిణ భారతదేశం మీద పెట్టారు. ఇక్కడ నిజాముల్ ముల్క్ చనిపోయాడు. స్థానిక రాజుల విషయాల్లో జోక్యం కలిగించుకోవడానికి వీళ్ళకి వీలు కలిగింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు అధికార స్థాపన కోసం పోరాటాలు చేశారు. కర్ణాటక ప్రాంతాల్లో వీళ్ళు చేసిన యుద్ధాలనే కర్ణాటక యుద్ధాలు అంటారు. ఇవి మొత్తం 3. ఇందులో మొదటిది, ఆఖరిది యూరప్లో జరిగిన యుద్ధాల ఫలితంగా ఇక్కడ ప్రతిధ్వనించాయి. రెండవది మాత్రం స్థానిక రాజుల వారసత్వ తగాదాలను అనుకూలంగా తీసుకుని, సాకుగా తీసుకుని వీళ్ళిద్దరూ ఘర్షణ పడ్డారు. మొదటి కర్ణాటక యుద్ధానికి కారణం యూరప్లో జరిగిన ఆస్ట్రియా వారసత్వ యుద్ధం. ఆస్ట్రియాని పరిపాలించి 6వ చార్లెస్ చనిపోయిన తర్వాత అతని కుమార్తె మేరే తెరెసా వారసత్వం గురించి యూరప్లో యుద్ధం బయలుదేరింది. ఈ యుద్ధంలో బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు ప్రత్యర్థులుగా ఉన్నారు యూరప్లో. అవే వైషమ్యాలు భారతదేశానికి కూడా వ్యాపించాయి. మొదటి కర్ణాటక యుద్ధం 1744-48 మధ్యలో జరిగింది. ఈ యుద్ధంలో ఫ్రెంచ్ వారి తరపున వారి గవర్నర్ డూప్లే చాలా ప్రధాన పాత్ర వహించాడు. ఇతను మొదట్లో శాంతిని కోరాడు. బ్రిటిష్ వారు యుద్ధ సన్నాహాలు చేస్తుంటే వారిని వారించవలసిందిగా ఆర్కాట్ నవాబు అన్వరుద్దీన్ని అర్థించాడు. అతను అన్వరుద్దీన్ అప్పుడు బ్రిటిష్ వారికి సన్నాహాలు చేయొద్దని వారించాడు. బ్రిటిష్ వారు యుద్ధ సన్నాహాలు మానుకున్న సమయం చూసుకుని డూప్లే మారిషస్ నుంచి లాబర్నీస్ ఫ్రెంచ్ నౌకాధికారిని పిలిపించాడు. ఇక్కడ బ్రిటిష్ వారు బ్యార్నెట్ ఆధ్వర్యంలో ఆంగ్లేయ యుద్ధ నౌకలు ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది 1754లో. అప్పుడు ఫ్రెంచ్ వారి నౌకాదళం గెలిచింది, బ్రిటిష్ వారి నౌకాదళం ఓడిపోయింది. లాబర్నీస్ విజయం తర్వాత సెయింట్ డేవిడ్ కోట ఆక్రమించాడు. ఇంతకుముందు ఇదే డూప్లే శాంతి వచనాలు చెప్పాడు కదా, అన్వరుద్దీన్ మధ్యవర్తిత్వం తీసుకోమని కూడా అడిగాడు. కానీ ఇప్పుడు అతను సెయింట్ డేవిడ్ కోటను ఆక్రమించాడు. ఈ సెయింట్ డేవిడ్ కోటను తనకు అప్పచెప్పాల్సిందిగా అన్వరుద్దీన్ డూప్లేను కోరాడు. ముందు ఫ్రెంచ్ వాళ్ళ మీద పక్షపాతం చూపించాడు అన్వరుద్దీన్. కానీ ఇప్పుడు మద్రాస్ని తనకు అప్పచెప్పమని వర్తమానం పంపించాడు, కానీ దీనికి డూప్లే ఒప్పుకోలేదు. అప్పుడు ఆర్కాట్ సేనలు మద్రాస్ని ముట్టడించాయి. కెప్టెన్ ప్యారడైజ్ అనే సేనాని నాయకత్వంలో ఫ్రెంచ్ సేనలు ఆర్కాట్ నవాబ్ పంపిన సైన్యాల్ని చిత్తుచిత్తుగా ఓడించాయి. 1746లో ఫ్రెంచ్ వారు మద్రాస్ని ఆక్రమించారు. మద్రాస్ గవర్నర్ నికోలస్ మోర్స్ అన్వరుద్దీన్ సహాయం కోరాడు. అప్పుడు అన్వరుద్దీన్ కొంత సైన్యాన్ని పంపించాడు. ఒక 10,000 మంది సైనికులు పంపించాడు. ఫ్రెంచ్ సేనలు 300 మంది సైన్యం ఉన్నారంట. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది.
ఈ యుద్ధాన్ని శాంతం యుద్ధం అంటారు. అంటే కంపారిటివ్లీ ఫ్రెంచ్ సైన్యంలో సైనికులు చాలా తక్కువ మంది ఉన్నారు, నవాబ్ సైనికులు చాలా ఎక్కువ మంది ఉన్నారు, కానీ నవాబ్ సైనికులు ఓడిపోయారు. ఈ యుద్ధ ఓటమితో భారతీయుల భారతీయ రాజుల సైనిక బలహీనత బాగా బట్టబయలైంది. సరే, ఇక్కడ నవాబు ఓడిపోయిన తర్వాత ఇంతకుముందు ఫ్రెంచ్ నౌకాధికారి లాబర్నీస్ నౌకా యుద్ధంలో గెలిచాడు కదా, అతను నికోలస్ మోర్స్తో రహస్య ఒప్పందం చేసుకుని మారిషస్ వెళ్ళిపోయాడు. అప్పుడు డూప్లే ఆ రహస్య సంధిని ఖండించి మద్రాసు మీద దాడి చేసి వశం చేసుకున్నాడు. మొదటి కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్ళు గెలిచారు. 1744-48 మధ్యలో జరిగిన దీంట్లో ఫ్రెంచ్ వాళ్ళు గెలిచారు. యూరప్లో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం జరుగుతోంది కదా, ఆ వారసత్వ యుద్ధం 1748లో ముగిసిపోయింది. యాక్స్లా షాపెల్ సంధితో ముగిసింది. ఆ సంధి ప్రకారం అది భారతదేశంలో ఉండే వలసలకు కూడా వర్తిస్తుంది. ఎవరి ప్రాంతాలు వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలని ఆదేశం వచ్చింది ఆ సంధి ద్వారా. అందుకని ఎవరి ప్రాంతాలు ఎవరి కోటలు వాళ్ళకి తిరిగి వచ్చేసాయి. ఎవరికి ఏమి ప్రత్యేకమైన ప్రయోజనం కలగలేదు, ఫ్రెంచ్ వారికి కానీ ఇంగ్లీష్ వారికి కానీ. ఫ్రెంచ్ వారు యుద్ధంలో గెలిచారు, ఇంగ్లీష్ వారు నౌకా యుద్ధంలో ఓడిపోయారు, వారి మద్రాసు ఆక్రమించబడింది. కానీ యాక్స్లా షాపెల్ సంధి ద్వారా వాళ్ళ సెయింట్ డేవిడ్ కోట వాళ్ళకి తిరిగి వచ్చేసింది. కర్ణాటక యుద్ధం ముగిసింది. ఈ మొదటి కర్ణాటక యుద్ధాన్ని ఒక టేబుల్ ఫామ్లో చూస్తే నౌకా యుద్ధం జరిగింది 1746లో. ఇంగ్లీష్ నౌకాదళం బ్యార్నెట్ అధీనంలో ఉంది. మారిషస్ నుంచి ఫ్రెంచ్ సేనాపతి లాబర్నీస్ వచ్చాడు, సెయింట్ డేవిడ్ కోటను ఆక్రమించాడు. బ్యార్నెట్ బెంగాల్ పారిపోయాడు. మద్రాస్ గవర్నర్ నికోలస్ మోర్స్, ఫ్రెంచ్ గవర్నర్ జోసెఫ్ ఫ్రాంకా ఎస్ డూప్లే 1746 సెప్టెంబర్ 21న లాబర్నీస్ మద్రాస్ని ఆక్రమించాడు. భూయుద్ధాలు ఏం జరిగాయంటే శాంతం యుద్ధం జరిగింది నవాబ్కి ఫ్రెంచ్ వారికి. ఫ్రెంచ్ వారి సైన్యం 300 అంటారు, కొన్ని పుస్తకాలు 700 అని రాసి ఉంటుంది. ఏదేమైనప్పటికీ అది చాలా తక్కువ సైన్యం. నవాబ్ సైన్యం 10,000 దాకా ఉంది. ఇది యాక్స్లా షాపెల్ సంధి ద్వారా ముగిసింది. అది భారతదేశంలో జరిగిన సంధి కాదు, ఆస్ట్రియా యుద్ధంతో ఇది మొదలైనది కాబట్టి ఆస్ట్రియా వారసత్వ యుద్ధానికి సంబంధించిన సంధితోనే ఈ మొదటి కర్ణాటక యుద్ధం ముగిసింది. తర్వాత రెండో కర్ణాటక యుద్ధం. 1749-54 మధ్యలో జరిగింది. దీనికి కారణం స్థానిక తగాదాలు. మొదటి కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ వారు విజయం సాధించారు కదా, అప్పుడు డూప్లేలో రాజ్యకాంక్ష కలిగింది. బ్రిటిష్ వారి పలుకుబడి తగ్గించడానికి స్థానిక రాజుల ఆంతరంగిక విషయాల్లో జోక్యం కలిగించుకోవడం మొదలుపెట్టాడు. మ్యాలిసన్ అనే చరిత్రకారుడు అన్నాడు, అధిక రాజకీయ కాంక్షతో ఒకరిపై ఒకరి కల అసూయతో సువిశాల రాజ్యస్థాపన భావం తలుపు తట్టుతుండగా ఐరోపీయులకు హిందూ దేశంలో శాంతియుతంగా ఉండడానికి వీలు కలగలేదంట. ఆర్కాట్ నవాబీలో, హైదరాబాద్ సుబాలో రెండిట్లో కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితులు సంభవించాయి. ఇవి ఇంగ్లీష్ ఫ్రెంచ్ జోక్యానికి దారితీసాయి. అవి ఏంటంటే 1748లో నిజాం ఉల్ ముల్క్ చనిపోయాడు. అతని రెండో కుమారుడు నాసిర్ జంగ్ సింహాసనం ఎక్కాడు. నిజాముల్ ముల్క్ పెద్ద కుమార్తె కొడుకు ఒక అతను ఉన్నాడు, అతని పేరు ముజఫర్ జంగ్. ఇతను సింహాసనాన్ని ఆశించాడు. నిజాముల్ ముల్క్ చనిపోతే రెండో కుమారుడు సింహాసనం ఎక్కాడు. ఆ సింహాసనం నేను ఎక్కాలి అని ముజఫర్ జంగ్ కోరుకున్నాడు. ఈ ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే ముజఫర్ జంగ్ని బలపరిచాడు. ముజఫర్ జంగ్ స్నేహితుడు చందా సాహెబ్ ఆర్కాట్ నవాబిగిరి ఆశిస్తున్నవాడు, ఆర్కాట్ నవాబిగిరి కావాలి అని కోరుకుంటున్నవాడు. అప్పటికే ఆర్కాట్ అన్వరుద్దీన్ అధీనంలో ఉంది కదా, అన్వరుద్దీన్ తనకు తానే ఆర్కాట్ నవాబుగా ప్రకటించుకుని ఉన్నాడు. ఇప్పుడు డూప్లే వర్సెస్ మళ్ళీ ఆర్కాట్ నవాబ్ అన్వరుద్దీన్. డూప్లే, ముజఫర్ జంగ్, చందా సాహెబ్ ఒక సమూహంగా ఉన్నారు. ఆర్కాట్ నవాబ్ని అంబూర్ యుద్ధంలో 1749 ఆగస్టులో ఢీకొన్నారు. ఈ యుద్ధంలో మళ్ళీ ఫ్రెంచ్ వారు గెలిచారు. అన్వరుద్దీన్ చనిపోయాడు. అతని కుమారుడు మహమ్మద్ అలీ తిరుచినాపల్లి కోటకు పారిపోయాడు. తిరుచినాపల్లి, జింజి ఈ రెండు ప్రాంతాలు మాత్రం మహమ్మద్ అలీ అధీనంలోకి ఉండి మిగతా ప్రాంతాలన్నీ డూప్లే అధీనంలోకి వచ్చేసాయి. చందా సాహెబ్ని ఆర్కాట్ నవాబుగా ప్రకటించారు. అప్పటికి బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ అధికారంలో లేరు, కానీ వాళ్ళు ఊరికనే ఉండలేదు. ఫ్రెంచ్ వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించారు. తంజావూరు రాజును డూప్లేకి వ్యతిరేకంగా ప్రోత్సహించారు. హైదరాబాద్ నుంచి నాసిర్ జంగ్ను కర్ణాటకానికి ఆహ్వానించారు డూప్లే అధికారాన్ని ఎదిరించడానికి. ఈ బ్రిటిష్ వాళ్ళు నాసిర్ జంగ్ను
హైదరాబాద్ నిజాంగా ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు. అన్వరుద్దీన్ కుమారుడైన మహమ్మద్ అలీని ఆర్కాట్ నవాబ్గా చేయాలని గట్టిగా సంకల్పించారు వాళ్ళు. ఇక్కడేమో డూప్లే ముజఫర్ జంగ్ను దక్కన్ సుబేదార్గా, చందా సాహెబ్ను కర్ణాటక నవాబ్గా ప్రకటించాడు అంబూర్ యుద్ధం గెలిచిన తర్వాత. 1750లో నాసిర్ జంగ్ సైన్యంతో ఆర్కాట్ను ముట్టడించాడు. నాసిర్ జంగ్ నిజాం ఆఫ్ హైదరాబాద్ అప్పటికి పవర్ఫుల్గా ఉన్నాడు. ముజఫర్ జంగ్ మేనమామకు భయపడిపోయి లొంగిపోయాడు. అయితే నాసిర్ జంగ్ ఒక ఫ్రెంచ్ సైనికాధికారి చేతిలో హత్యకు గురయ్యాడు. ఇంకా ముజఫర్ జంగ్ పదవికి అడ్డమేమీ లేదు కాబట్టి అతను తనను హైదరాబాద్ నిజాంగా ప్రకటించుకున్నాడు. చందా సాహెబ్ ఆర్కాట్ నవాబ్గానే కొనసాగాడు. డూప్లే అనుకున్న ప్రకారం అన్నీ జరిగాయి. డూప్లే చేసిన సహాయానికి అతనికి పాండిచ్చేరి దగ్గరగా విలియనల్లూర్ అనే గ్రామాన్ని ఇచ్చి డూప్లే సాహెబ్ అని బిరుదు కూడా ఇచ్చారు. ఈ ముజఫర్ జంగ్ 1751లో పాండిచ్చేరి నుంచి జనరల్ బుస్సీ నాయకత్వంలో కొంత ఫ్రెంచ్ సేనతో హైదరాబాద్కి బయలుదేరాడు. అతను ఇప్పుడు హైదరాబాద్ నవాబ్గా తను ప్రకటించుకున్నాడు కదా, తన సింహాసనం ఎక్కడానికి బయలుదేరాడు. ఒక 2 మాసాలు ప్రయాణం చేసిన తర్వాత కడప సమీపంలో ముజఫర్ జంగ్ చంపబడ్డాడు. కడప, కర్నూలు, నవనూర్ నవాబులు వాటాల విషయంలో తగాదా వచ్చి ముజఫర్ జంగ్ని చంపేశారు. అయితే బుస్సీ తన ఫ్రెంచ్ సేనలతో హైదరాబాద్ చేరి నాసిర్ జంగ్ తమ్ముడైన సలాబత్ జంగ్ను నిజాంగా ప్రకటించి ఫ్రెంచి సేనల రక్షణ కల్పించి సైనికుల ఖర్చుకై కొంత నిజాం నుంచి ఉత్తర సర్కార్లు అని పిలువబడ్డ గంజాం, విశాఖపట్నం, గోదావరి, కృష్ణా జిల్లాలను పొందారు. దీంతో ఫ్రెంచ్ అధికారం అటు హైదరాబాద్లో ఇటు ఆర్కాట్లో ఉన్నత స్థితికి చేరుకుంది. నాసిర్ జంగ్ చనిపోయాడు ఫ్రెంచ్ సైనికాధికారి చేతిలో. ముజఫర్ జంగ్ తాను నవాబ్గా ప్రకటించుకున్నాడు. కానీ ఈ ముజఫర్ జంగ్ కూడా కడప, కర్నూలు, నవనూరు నవాబుల కుట్రకు బలయ్యాడు. అప్పుడు తెలివిగా ఫ్రెంచ్ వారు ఏం చేశారంటే నాసిర్ జంగ్ సోదరుడు సలాబత్ జంగ్ను హైదరాబాద్ సుబేదార్గా ప్రకటించారు. దక్కన్ సుబాలో డూప్లే ఘన విజయం సాధించారు. అయితే ఈ ఫ్రెంచ్ వారి పలుకుబడి ఎక్కువ కాలం నిలబడలేదు. రాబర్ట్ క్లైవ్ అనే ఒక బ్రిటిష్ నాయకుడు ఫ్రెంచ్ ప్రాబల్యాన్ని తొందరగా తగ్గించేశాడు. అతను కొంతమంది బ్రిటిష్ సేనలను తీసుకుని తిరుచినాపల్లి మీద దాడి చేశాడు. ఇంకా చందా సాహెబ్ని వధించి మహమ్మద్ అలీని నవాబ్గా చేశారు 1752లో. ఈ ఓటమి తర్వాత ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా సంఘం డైరెక్టర్లు 1754లో డూప్లేని వెనక్కి పిలిచేశారు. దేశానికి వెనక్కి పిలిచి గొడహ్యూ అనే అతన్ని గవర్నర్గా నియమించారు. కొత్త గవర్నర్ వచ్చిన వెంటనే బ్రిటిష్ వాళ్లతో సంధి కుదుర్చుకున్నాడు. సలాబత్ జంగ్ హైదరాబాద్ నిజాంగా, మహమ్మద్ అలీ ఆర్కాట్ నవాబుగా స్థిరపడ్డారు. డూప్లే నిష్క్రమణతో భారతదేశంలో ఫ్రెంచ్ అధికారం క్షీణించిపోయింది. పాపం డూప్లే సామ్రాజ్యకాంక్ష కలవాడు. ఫ్రెంచ్ అధికారం విస్తరింప చేయాలని ఎన్నో కలలు కానీ కృషి కూడా చేశాడు, కానీ చివరికి విఫలమయ్యాడు. కొత్త గవర్నర్ గాడ్హ్యూ వస్తూనే డూప్లేని పదవి నుంచి తొలగించి శాండర్స్తో సంధి చేసుకున్నాడు. ఈ సంధి ప్రకారం 1748కి ముందు ఎవరెవరి ప్రాంతాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ వాళ్ళు తిరిగి పొందటం, స్వదేశీ వ్యవహారాల్లో 2 కంపెనీలు జోక్యం చేసుకోరాదు అని ఒప్పుకున్నారు. ఈ విధంగా రెండో కర్ణాటక యుద్ధం ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని నెలకొల్పింది. డూప్లే పతనానికి అతని వ్యక్తిగత బలహీనత కొంతవరకు కారణమైతే మాతృదేశం ఫ్రాన్స్ మద్దతు అతనికి పూర్తిగా అందలేదు. దక్కన్లో అతని ఎత్తుగడలు ఫలించే కానీ కర్ణాటకలో మాత్రం విఫలమయ్యాడు. చివరికి స్వదేశంలో 1763లో పేదవాడిగా మరణించాడు డూప్లే. ఇంకా రెండో కర్ణాటక యుద్ధం టేబుల్ చూస్తే ఆంగ్లేయుల తరపున రాబర్ట్ క్లైవ్, ఫ్రెంచ్ వారి తరపున మొదట డూప్లే, తర్వాత గాడ్హ్యూ ఉన్నారు. ఆంగ్లేయులు నాసిర్ జంగ్ ఆఫ్ హైదరాబాద్ని బలపరిచారు, అన్వరుద్దీన్ ఆఫ్ ఆర్కాట్ని బలపరిచారు. అన్వరుద్దీన్ మరణం తర్వాత మహమ్మద్ అలీని బలపరిచారు. ఫ్రెంచ్ వారు ముజఫర్ జంగ్, ఆసఫ్ జా మనుమడు ఇతన్ని బలపరిచారు. తర్వాత సలాబత్ జంగ్ను బలపరిచారు. ఆర్కాట్లో చందా సాహెబ్ని సమర్థించారు. గెలిచిన యుద్ధాలు చూస్తే మొదటి యుద్ధం 1749లో ఆగస్టులో జరిగిన అంబూర్ యుద్ధంలో ఫ్రెంచ్ వారు విజయం సాధించారు. వీళ్ళ సేనా నాయకుడు డి అతుల్.
1750లో ఆర్కాట్ ముట్టడి చేసి రాబర్ట్ క్లైవ్ ఆర్కాట్ని అధీనంలోకి తీసుకున్నాడు. ఇంకా ఆరణి, కావేరి పాక్ యుద్ధాల్లో కూడా ఆంగ్లేయులు గెలిచారు. ఆకస్మికంగా జరిగిన ఘటనలు నాసిర్ జంగ్ మరణం జరిగింది లాటిషే అనే ఫ్రెంచ్ సేనాని చేతిలో. అందుచేత ముజఫర్ జంగ్కి సింహాసనం ఎక్కడానికి అడ్డు లేకపోయింది. కానీ ముజఫర్ జంగ్ కూడా కడపలోని రాయచోటి దగ్గర హిమ్మత్ ఖాన్ చేతిలో హత్యకు గురికాబడ్డాడు. కడప, కర్నూలు, నవనూరు నవాబుల కుట్ర వల్ల. తర్వాత 1757 నుంచి 63 వరకు మూడో కర్ణాటక యుద్ధం జరిగింది. దీనికి కారణం యూరోప్లో సప్తవర్ష సంగ్రామం. మొదటి కర్ణాటక యుద్ధంలాగా మూడో కర్ణాటక యుద్ధం యూరోప్లో ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఏర్పడిన తగాదాల మూలంగానే జరిగింది. ఆ తగాదాయే సప్తవర్ష సంగ్రామం. ఇందులో ఇంగ్లాండ్, ఫ్రాన్స్లు పోరాటం ప్రారంభించగానే యూరోప్లో వాళ్ళ వర్తక సంఘాలు భారతదేశంలో తగాదా పడ్డాయి. భారతదేశంలో బ్రిటిష్ వారి ప్రాబల్యం ఎలాగైనా తుదముట్టించాలని ఫ్రెంచ్ ప్రభుత్వం 1757లో ఏప్రిల్లో కౌంట్ డి లాలీ అనే అతన్ని ఫ్రెంచ్ నౌకాదళాన్ని పంపించాయి. లాలీ భారతదేశం చేరుకున్న వెంటనే కడలూరును ముట్టడించి ఫోర్ట్ డేవిడ్ను ఆక్రమించాడు. అలాగే అడ్మిరల్ డియాషే అనే ఫ్రెంచ్ నౌకాదళం పోకాక్ ఆంగ్లేయ నౌకాదళంతో యుద్ధం చేసినప్పుడు ఆంగ్లేయ నౌకాదళం గెలిచింది. ఈ అడ్మిరల్ డియాషే ఇంకా ప్రయోజనం లేదు, తను యుద్ధం చేశాను అని తెలుసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు అతను. కౌంట్ డి లాలీకి సపోర్టర్స్ ఎవరూ లేక అతను హైదరాబాద్లో ఉన్న బుస్సీని పిలిచాడు. బుస్సీ సహాయంతో లాలీ మద్రాసును ఆక్రమించాలనుకున్నాడు. అయితే బుస్సీ హైదరాబాద్ని విడిచిపెట్టి రావడానికి ఇష్టపడలేదు. హైదరాబాద్ని విడిచిపెట్టి వచ్చేస్తే అక్కడ ఫ్రెంచ్ వారి పలుకుబడి తగ్గుతుందని అతను భయపడ్డాడు. లాలీ ఆదేశాలని బేఖాతరు చేయడానికి సాధ్యపడక బుస్సీ హైదరాబాద్ వదిలి ఆర్కాట్కి ప్రయాణం కట్టాడు. బ్రిటిష్ వాళ్ళు అదను కనిపెట్టి హైదరాబాద్ నిజాంకు చెందిన ఉత్తర సర్కార్లను ఆక్రమించాడు. 1760 సంవత్సరంలో వందవాస్ వద్ద జరిగిన యుద్ధంలో బ్రిటిష్ సైన్యాధికారి సర్ ఐర్క్యూట్ ఫ్రెంచ్ నాయకులైన బుస్సీ, లాలీలను ఓడించేశాడు. 1760 వందవాస్ యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోయారు. బ్రిటిష్ వాళ్ళు పాండిచ్చేరిని ముట్టడించి ఆక్రమించుకున్నారు. మహే, జింజి స్థావరాలు కూడా ఫ్రెంచ్ వాళ్ళు కోల్పోయారు. భారతదేశంలో ఫ్రెంచ్ అధికారం పూర్తిగా క్షీణించింది. అయితే 1763లో సప్తవర్ష సంగ్రామం ముగిసింది యూరప్లో. అది ప్యారిస్ సంధితో ముగిసింది. ఈ సంధి షరతుల ప్రకారం పాండిచ్చేరి, ఇతర ప్రాంతాలు ఫ్రెంచ్ వాళ్ళకి ఇవ్వబడ్డాయి. కానీ వాటిని సైనిక పరంగా అభివృద్ధి చేయడానికి వీల్లేదు, కేవలం వర్తకానికి మాత్రం ఉపయోగించుకోవాలి. బ్రిటిష్ వాళ్ళు తమ ప్రత్యర్థులైన ఫ్రెంచ్ వారి అధికారాన్ని నాశనం చేసి తర్వాత మొత్తం భారతదేశాన్ని ఆక్రమించడం ప్రారంభించారు. ఫ్రెంచ్ వాళ్ళు పాండిచ్చేరికి మాత్రం పరిమితమయ్యారు. మూడో కర్ణాటక యుద్ధానికి కారణం సప్తవర్ష సంగ్రామం. ఆంగ్లేయుల తరపున రాబర్ట్ క్లైవ్, వాట్సన్ ఉన్నారు. ఫ్రెంచ్ వారి తరపున థామస్ ఆర్థర్, కౌంట్ డి లాలీ ఉన్నాడు. ఇతను చాలా సమర్థుడు, మంచి సైనిక పాఠవం కలవాడు. కానీ స్థానిక రాజకీయాల గురించి అతనికి అవగాహన లేదు. ఆంగ్లేయులు 1760 వాందివాష్ యుద్ధం గెలిచారు. సర్ ఐర్క్యూట్ నాయకత్వంలో. సంధి 1763లో జరిగిన ప్యారిస్ సంధి ద్వారానే మూడో కర్ణాటక యుద్ధం ముగిసింది. కర్ణాటక యుద్ధాల ద్వారా బ్రిటిష్ వారు భారతదేశంలో అధికార స్థాపనకు పునాదులు వేసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.